ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావమ్మా, ఆ ఏదో మందేస్తూ ఎంత పెద్ద ప్లాన్ చేస్తున్నాడో. ఇవాళ వాడి సంగతి తేల్చేయాల్సిందే. ఇంతకి నేను చెప్పినట్టు ఆ ఆర్టిస్ట్ అమ్మాయిని రెడీ చేసావా? రెడీ అమ్మే, అదిగో చూడు. ఈవిన్ని ఎక్కడో చూసినట్టుంది. ఏంది నన్ను గుర్తుపట్టలేదా? శేఖరాన్ని. అమ్మా, ఇతను సెక్యూరిటీ గార్డ్ శేఖరం కదా? అవునమ్మే, ఇప్పటికిప్పుడు లేడీ ఆర్టిస్ట్ కావాలంటే యాడికి పోయేదని ఈడికి సేరగట్టించి సీన్లోకి దించుండా. సీన్లోకి దించా ఓకే, కానీ లోపల వాడిని హ్యాండిల్ చేయటం ఈ శేఖరం వల్ల అవుతుందా? ఫుల్లుగా ట్రైనింగ్ ఇచ్చుండానమ్మే. ఇప్పుడు ఈ క్యారెక్టర్ శేఖరానికి కూడా ఛాలెంజే. ఓకే, కానీ శేఖరం నువ్వు జాగ్రత్త. చూస్తావు కదమ్మీ నా నట విశ్వరూపం. అమ్మో, ఎవరు? వరాలు. నా వరాలంటే మందంగా ఉంది, అందంగా ఉండాలిగా. మనకి మందు ఎక్కువైంది. అక్కడే నిలబడ్డావే రా. అయ్య బాబోయ్, ఇదేంటి సిగ్గుపడుతుంది. మంచి టైంలో లైట్ పోయిందంటే పర్లేదులే. దేవరాలు రా. వరాలు. నరసింహ, అబ్బా, నీ మధురమైన గొంతుతో నా పేరు పలికావా? అవును నరసింహ. అబ్బా, నువ్వు అలా పిలుస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఏంటి వీడు ఏం చేస్తున్నాడు? ఒక రోజా పువ్వు ఇంకో రోజా పువ్వును పెట్టుకొచ్చిందా? ఏ యాంగిల్లో రోజు అలా కనపడుతున్నావు నీకు? వరాలు చూసినప్పుడు మల్లె తీగలా ఉన్నావు. ఇప్పుడైతే పట్టుకోగానే ట్రాన్స్ఫర్ దిమ్మలాగా అయిపోయావు. నీ మీద ప్రేమతో ఉబ్బి తబ్బిబ్బైపోయి ఇలా అయిపోయాను నరసింహ. ఉబ్బి తబ్బిబ్బవడం అంటే ఇలా నిజంగానే బలిసిపోవడమా? నేను లావైతే నువ్వు నన్ను ఒప్పుకోవా? అబ్బే, నీ మీదున్న కసికి నేను వినిపించుకోను, పట్టించుకోను. ఓ నాయను, వీడు మరీ కరువులో ఉన్నట్టున్నాడే. నువ్వు నా మీద ఇష్టంతో వచ్చావు, నాకు అదే చాలు. అవును నరసింహ. నేను నీ విషయంలో టైం వేస్ట్ చేయను. ఏమిటి ఆవేశం? వద్దు నరసింహ, ఆగు. నేను ఆగలేను. అయ్యో, నా వల్ల కాదు నరసింహ. ప్లీజ్ నరసింహ, వద్దు నరసింహ.
ఇక్కడి వరకు వచ్చాక ఇంకా నిన్ను వదలడం నా ఆవేశానికి అవమానం. వామ్మో, ఇవాళ వీడు నన్ను ఏదో చేసేలా ఉన్నాడే. వరాలు. వద్దు 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 నరసింహ, వద్దు నరసింహ, వద్దు వద్దు, అయ్యో వదులు, వద్దు నరసింహ, వద్దు వద్దు నరసింహ. వరాలు. అమ్మో, దొంగ సచ్చినోడు మందు ఎక్కువ అయ్యేసరికి ఏమీ కనపడటం లేదనుకుంటా. ఆ, ఆ. అమ్మి వీడితి అయ్యో నరసింహ, వదులు, వదలమంటుంటే, అయ్యో వరాలు. నరసింహ, అమ్మా అమ్మా, వద్దు వద్దు. ఏయ్, వద్దు నరసింహ, ఏయ్. వద్దు వద్దు వద్దు. ఏయ్. అయ్యో బాబు, వీడేదో చేసేటట్టున్నాడు నన్ను. ఆ, సరే సార్. దొరికా. వద్దు వదులు వదులు, వరాలు. వద్దు వద్దు వద్దు. ఏయ్. వద్దు నరసింహ, వద్దు, ఎక్కడికి వద్దు, వెళ్తావు? అలా చేయొద్దు, వరాలు. వద్దు. ఇవాళ ఈ శేఖరం ఆడి చేతిలో కర్పూరంలాగా కరిగిపోయేలా ఉన్నాడమ్మి. పోతే పోయేళ్ళ కానీ మనకు మంచి ఫుటేజ్ దొరకుండాదే. ఏయ్, వరాలు. ఏయ్, వామ్మో. darling. ఏయ్. అమ్మా, కొద్దిగా ఉంటే నా శీలం సినిగిపోయేది. అమ్మా, ఏమై ఉండదు శేఖరం? కాస్త అటు ఇటు అయ్యుంటే నా బతుకు కుక్కలు చెప్పిన ఇస్తరు అయ్యుండేది. బతికిపోయాను. పోతే పోయి ఉండదులే గాని మనకు మంచి ఫుటేజ్ దొరకుండాది. ఛ! ఏం జరుగుతుంది? నేను దర్శన్ శరణ్యలని వేరు చేయాలని లెటర్ కాన్సెప్ట్ ని వర్కౌట్ చేస్తుంటే ఇప్పుడు అది కూడా పని చేయకుండా పోయింది. దర్శన్లో శరణ్య మీద రావాల్సిన కోపం కూడా ఎక్కడ కనిపించట్లేదు అంటే అసలు ఏం జరుగుతుంది? దర్శన్ శరణ్యుల మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోతుందా? ఒక్కటే పోతున్నారా?